సో ఇన్వెస్ట్మెంట్ లో ఒక సామెత ఉంటది. నెవర్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడినప్పుడు ఒక సింగిల్ స్టాక్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అదేవిధంగా ఒక సింగిల్ స్కీమ్ లో మనం సింగిల్ అసెట్ లో ఇన్వెస్ట్ చేయకూడదు. సెక్టర్ ప్లస్ అసెట్. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ఒక డైవర్సిఫికేషన్ ఐడియా తోటి మనం చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇది మార్కెట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కి చాలా చాలా బెటర్ వే ఆఫ్ మేనేజింగ్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మనం చెప్పుకుంటాము. డెఫినెట్లీ డైవర్సిఫికేషన్ అనేది మన ఇన్వెస్ట్మెంట్ ని డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనేది దాని అర్థం. సో ఈ పర్టికులర్ డెఫినేషన్ లో మనకి ఏం చెప్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ డిఫరెంట్ అసెట్స్, సెక్టర్స్, కంపెనీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్. సో డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. మన ఇన్వెస్ట్మెంట్ అనేది కాన్సన్ట్రేటెడ్ ఒకే స్టాక్, సెక్టర్, అసెట్ లో ఉండకుండా డైవర్సిఫికేషన్. సో డిఫరెంట్ డిఫరెంట్ అసెట్స్ లో మనం అంటే ఒక అసెట్ వీక్ ఉన్నప్పుడు ఇంకొక అసెట్ స్ట్రాంగ్ అనేది ఉంటది. సో ఒక సీసా లాగా మన ఓవరాల్ పోర్ట్ఫోలియో అనేది మూవ్మెంట్ అనేది. సో చాలా క్లియర్ గా మనం సింపుల్ గా మనం ఎప్పుడైనా సింగిల్ షాప్ చేసుకుంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ మన షాప్ లో పెట్టుకుంటే ఒకసారి ఈ రిక్వైర్మెంట్ వస్తాడు, ఒకసారి ఈ రిక్వైర్మెంట్ వస్తాడు, ఒకసారి ఈ రిక్వైర్మెంట్ వస్తాడు, ఈ రిక్వైర్మెంట్ అనేది వస్తాడు. సో ఓవరాల్ గా మనకి తెలిసింది ఏంటంటే రైనీ సీజన్ లో దీని రిక్వైర్మెంట్. గ్రాసరీస్ అంటే త్రూ అవుట్ ద ఇయర్, ప్రతి సంవత్సరం. ఫార్మా కూడా సిమిలర్ గా మనం వర్షాకాలం చెప్పుకోవచ్చు. ఫార్మా అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ. ఫెస్టివల్ సీజన్ లో మనకి క్లోతింగ్ రిక్వైర్మెంట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. సో డిఫరెంట్ సీజన్ డిఫరెంట్ బిజినెసెస్ అనేది వర్క్ అవుతుంది. సో సిమిలర్లీ కూడా మనం డబ్బులు తీసుకెళ్లి మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం డబ్బు తీసుకెళ్లి మ్యూచువల్ మనం మన పోర్ట్ డైవర్సిఫై ఇది. సో కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ తీసుకెళ్లి 10 లక్షలు ఒక సింగిల్ బ్యాంకింగ్ స్టాక్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ లో కొన్ని రెగ్యులేషన్ పాయింట్ ఆఫ్ క్రెడిట్ క్రైసిస్ తోటి కంప్లీట్ పోర్ట్ఫోలియో అనేది ఎక్స్పోజ్ అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి ఒక సెక్టర్ డౌన్ ఉంటే ఆల్టర్నేటివ్ గా వేరే సెగ్మెంట్ అనేది పైకి వెళ్ళింది. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం మనం డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అన్నప్పుడు బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ 10 లక్షలు తీసుకెళ్లి ప్రతి సెక్టర్ లో మనం 2 లక్షలు మనం ఓవరాల్ గా మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకుంటాం. ఆ డైవర్సిఫికేషన్ కాన్సన్ట్రేషన్ రిస్క్ తగ్గించింది. రెండోది మన ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది కూడా లో తగ్గడం అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్ డైవర్సిఫికేషన్ అప్పుడు. డెఫినెట్లీ మనం డైవర్సిఫికేషన్ అన్నప్పుడు ఈ 5 పాయింట్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఈక్విటీలో డెట్, గోల్డ్, క్యాష్, లిక్విడిటీ అండ్ రియల్ ఎస్టేట్ వీటిలో మనం మన డబ్బుని డైవర్సిఫై. ఈక్విటీస్ లో ఉన్నప్పుడు బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, ఆటో, ఎనర్జీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. ఆ సెగ్మెంట్స్ లో మనం కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే మల్టిపల్ బిజినెస్ అనేది మనం చేయాలి రాదర్ దాన్ సింగిల్ కంపెనీ. కొన్నిసార్లు జియోగ్రఫికల్ గా మనం మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసే అవకాశం అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మార్కెట్స్ ప్లస్ యుఎస్ మార్కెట్, జాపనీస్ మార్కెట్, చైనీస్, తైవాన్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్. సో డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్స్ ఎక్స్పోజర్ అనేది కూడా మ్యూచువల్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ గ్రోత్. మన పోర్ట్ఫోలియో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అది ఫాస్ట్ గా ఫాల్ అయ్యే అవకాశం వాల్యూ టైం తీసుకుంటుంది. లార్జ్, మీడియం, స్మాల్ క్యాప్ డిఫరెంట్ ప్రతి ఒక్క పోర్ట్ఫోలియో డిఫరెంట్ వే పర్ఫార్మెన్స్ డైవర్సిఫిక్ ఇవన్నీ పాయింట్స్ అంటే ఆటోమేటిక్లీ మన పోర్ట్ఫోలియో డైవర్సిఫై కాన్సన్ట్రేటెడ్ మన
ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ని కూడా మనం సో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది మనం చెప్పుకుంటే ఒక ఇన్వెస్టర్ ఓవరాల్ ఎయిర్లైన్ కంపెనీ లో ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాటాస్ట్రాఫిక్ లాసెస్ అనేది ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో కంపెనీలో వచ్చింది. సో దానివల్ల ఆ ఎయిర్లైన్స్ కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది బిజినెస్ బాగుంటే స్టాక్ ప్రైస్ పెరిగింది. ఇలా ఏదో ఒక సందర్భంలో ఫార్ 2020 మనం టైంలో చూసినప్పుడు ఎయిర్లైన్స్ అనేది ఫాల్ట్ అయిపోయింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఓవరాల్ మార్కెట్ పడింది, బట్ డెఫినెట్లీ ఈ పర్టికులర్ సెగ్మెంట్ మళ్ళీ రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది. ఇది కాకుండా డబ్బు ఎయిర్లైన్స్ సో డిఫరెంట్ లో మనం డైవర్సిఫై చేసుకుంటే ఓవరాల్ గా వెంటనే మనం చూసి ఫార్మా చిన్న చిన్నగా ఐటీ ఇది పర్ఫార్మెన్స్ ఫాస్ట్ గా సో డైవర్సిఫై అది మనకి ఇచ్చింది. సో ప్రతిసారి అన్ని అసెట్స్ ఒకేలాగా పర్ఫార్మ్ డిఫరెంట్ టైంలో అసెట్ క్లాస్ పర్ఫార్మెన్స్ అనేది చూస్తాం. రీసెంట్లీ మనం అంటే 2025 2026 గోల్డ్ సిల్వర్ బాగా పర్ఫార్మ్. అదే విధంగా మనం స్టాక్స్ లో చూసుకుంటే మనకి సింగిల్ డిజిట్ కూడా రిటర్న్స్ మనకి. సో అది ఒక నెగటివ్ రిలేషన్ అంటే అలాంటి పోర్ట్ఫోలియో మనం కంపల్సరీ యూజ్ చేసుకో. సో డైవర్సిఫికేషన్ పేరు మీద అన్నెసర్లీ 12 ఫండ్స్ ఉంటాయి. అన్ని పెద్ద పెద్ద ఇండియన్ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్మెంట్ జరిగింది. బెటర్ గా 4 ఫండ్స్ ఒకటి లార్జ్ క్యాప్, ఒకటి ఫ్లెక్సీ క్యాప్, ఒకటి మిడ్ క్యాప్, ఒకటి డెట్ ఫండ్. సో దీంతో మనం డిఫరెంట్ ఆఫ్ కంపెనీస్ ని మనం మన పోర్ట్ఫోలియోలో మనం తీసుకొని వస్తాము. డైవర్సిఫికేషన్ పేరు మీద అన్నెసెసర్లీ డిఫరెంట్ ఫండ్స్ మీద డబ్బులు పెట్టుకోవడం అనవసరం. సెలెక్టివ్ గా పోర్ట్ఫోలియోని తీసుకెళ్ళి ఓవర్ ల్యాపింగ్ అని మనం దీని గురించి అసెట్ అలొకేషన్ మీద ఇదివరకు కూడా మనం వీడియో చూసాం. అది కొద్ది చెక్ చేసుకోండి. బెనిఫిట్స్ డైవర్సిఫికేషన్ లో పోర్ట్ఫోలియో రిస్క్ ని తగ్గించుకుంటున్నాము, వాలటిలిటీని తగ్గించుకుంటాం. అంటే ప్రతి అసెట్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, డిసిప్లిన్ ఇంప్రూవ్, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసే పొటెన్షియల్ అనేది ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోకి ఎక్కువ ఉంది అనేది హిస్టరీ మనకు చెప్తుంది. ప్లస్ డెఫినెట్లీ అన్సర్టనిటీ ఇన్సైడ్ రిస్క్ ని ప్రొటెక్ట్ చేసేది ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనేది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో డైవర్సిఫికేషన్ పేరు మీద గ్యారెంటీడ్ ప్రాఫిట్ మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే లైక్ మనం డైవర్సిఫై చేసుకుంటే మార్కెట్ రిస్క్ కంప్లీట్లీ ఎలిమినేట్ అయిపోతుంది. లాసెస్ ని మనం ప్రివెంట్ చేసుకోవడం మనం ఇప్పుడు రిస్క్ ని తగ్గించు. కానీ ఇక్కడ డైవర్సిఫికేషన్ లో క్లియర్ గా మనం రిస్క్ ని మేనేజ్ చేస్తాం. రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎటువంటి గ్యారెంటీ. సో ఒక మ్యూచువల్ కమ్యూనికేషన్ చాలా క్లియర్. సో గ్యారెంటీడ్ కాదు, మార్కెట్ రిలేటెడ్ ప్రొడక్ట్ కాదు. ఓవరాల్ గా ఒక ఇన్వెస్టర్ ఈ 10 కామన్ మిస్టేక్స్ అనేది చేస్తాడు. సో కంప్లీట్లీ సింగిల్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్ది, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, కానీ టీమ్స్ చూస్తే ఓవర్ ల్యాపింగ్ ఎక్కువ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ లో ఏ సెక్టర్ పర్ఫార్మ్ చేసింది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. డెట్ ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తాడు, గోల్డ్ ని కూడా ఇగ్నోర్ చేస్తాడు. సోషల్ మీడియా మీద ఫోకస్ చేసేసి ఎవరెవరు ఏ స్కీమ్స్ రికమెండ్ వాటిలో చేయడం జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ రిస్క్ మీద ఫోకస్, చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటా ఎటువంటి క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్మెంట్ ఈ బ్యాలెన్సింగ్ చేయకపోవడం, ప్లస్ డైవర్సిఫికేషన్ పేరు మీద ర్యాండమ్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఆ పోర్ట్ఫోలియో ఏ డైరెక్షన్ లో వెళ్తుంది క్లారిటీ. సో అలా డైవర్సిఫికేషన్ లో ఇద్దరు ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒక ఇన్వెస్టర్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అంటే సింగిల్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒక ఇన్వెస్టర్ డైవర్సిఫికేషన్ ఈక్విటీ మ్యూచువల్ డెట్ ప్లస్ మూడిట్లో చేయటం వల్ల బ్యాలెన్స్ ప్లస్ మార్కెట్ ఫ్లక్చుయేషన్ ని ప్రాపర్ వేగా పోర్ట్ఫోలియో అనేది చూసాం. ఓవరాల్ గా ఒక మార్కెట్ లో టైమింగ్ ఫోకస్, స్టాక్ క్విక్ రైట్ టైంలో ఒక స్టాండర్డ్ వేగా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మన
రూ. 100 డిఫరెంట్ డిఫరెంట్ అసెట్ ఒక పర్సెంటేజ్ లో మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ పర్సెంటేజ్ మనం కంటిన్యూ చేసుకుంటా ఉండాలి. సో ఇది సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక క్రికెటింగ్ టెర్మినాలజీలో ఒక టీమ్ లో 11 వికెట్ కీపర్స్ అందరినీ టీమ్ లో తీసేస్తాము, మ్యాచ్ గెలుస్తామా? సో సక్సెస్ఫుల్ టీమ్ అంటే డెఫినెట్లీ మంచి బౌలర్స్ ఉండాలి, రౌండర్స్ ఉండాలి, ప్లస్ మంచి వికెట్ కీపర్. ప్రతి ఒక మెంబర్ యూనిక్నెస్ ఉంటది, వర్క్ డిఫరెంట్ గా ఉంటుంది, వాళ్ళు పర్ఫార్మ్ చేసే విధానంగా స్ట్రాటజీ మెమొరబుల్ ప్లస్ కల్చరల్ అనేది చాలా చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. క్రికెట్ విషయం మనం సీరియస్లీ మనం చూస్తాం కాబట్టి క్లియర్ గా మనం చూసుకుంటా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్లేయర్స్ అంత ఎక్కువ ఛాన్సెస్ ఆ టీం గెలిచేది అనేది. సో ఫౌండేషన్ అనేది ఏంటంటే మనకు ఈక్విటీ ఉండాలి, డెట్ ఉండాలి, లిక్విడ్ ఫండ్ ఉండాలి, ఆర్ లిక్విడ్ ఏదైనా రియల్ ఎస్టేట్ లో కూడా డెఫినెట్లీ ప్రతి ఒక్క అసెట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ తోటి ఉంటది. రియల్ ఎస్టేట్స్ లో ఇల్లిక్విడిటీ అనేది మనకి ఎక్కువ ఉంటది, ఈక్విటీలో పొటెన్షియల్ ఎక్కువ ఉంటది కానీ వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటది. క్యాష్ ఇంకా లిక్విడ్ ఫండ్స్ లో ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ రిటర్న్స్ గోల్డ్ మనకి ఇన్ఫ్లేషన్ హెడ్జ్ కోసం మనం డెట్ అంటే ఒక స్టేబుల్ మనం. సో ప్రతి ఒక్క అసెట్ ఒక యూనిక్ ఫీచర్ అది. సో ప్రతి ఒక్క అసెట్ అంటేనే దాని యూనిక్నెస్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ అనిపించింది. సో అది చాలా క్లియర్ గా మనం అర్థం. ప్లస్ మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సెక్టర్ వైజ్ డైవర్సిఫికేషన్. ఎగ్జాంపుల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 4 సెక్టర్స్ లో 25% మనం డైవర్ట్ చేసేసుకుంటాం, లేదా 5 సెక్టర్స్ 20% డైవర్ట్ చేసుకుంటాం, లేదా 10 డిఫరెంట్ సెగ్మెంట్ 10% మనం డైవర్సిఫై చేసుకోవచ్చు. సో అది మన నీడ్ బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఎంత పెద్ద అమౌంట్ లో మనం డైవర్సిఫై చేయాలనుకుంటున్నాము అనేది డిసైడ్ చేసుకుంటాం. డెఫినెట్లీ చేసే విధానం ఫస్ట్ రిస్క్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకోవాలి, ప్లస్ అసెట్ అలోకేషన్ దాని అనుకూలంగా మనం సెట్ చేసుకోవాలి. సెలెక్టివ్ ఫండ్స్ ఏ అసెట్ అలోకేషన్ కవర్ చేస్తుందని చెక్ చేసుకోవాలి. ప్లస్ మన కంటిన్యూస్ బేసిస్ మీద మన పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ 4 స్టెప్ బై స్టెప్ మనం ఫాలో అవుతుంటే డెఫినెట్లీ రిస్క్ ప్రొఫైలింగ్ చేస్తున్నాము, అసెట్ అలోకేషన్ జరుగుతుంది, ప్లస్ సైమల్టేనియస్లీ మన పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోగా మనం తీసుకెళ్ళాలి. డెఫినెట్లీ దీనివల్ల అన్నెసెసరీ 15 to 20 ఓవర్లాపింగ్స్ కాకుండా మనం 4 నుంచి 6 స్కీమ్స్ లోనే మనం డైవర్సిఫై క్వాలిటీ మన పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేసుకుంటున్నాము. సో చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మన ఇన్వెస్ట్మెంట్ గురించి మనం డబ్బు డిఫరెంట్ అసెట్స్ లో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, పోర్ట్ఫోలియో ఓవర్లాప్ అవ్వ అంటే ప్రతి స్కీమ్ అంటే 70% to 70 అన్నెసెసరీ డిస్ట్రిబ్యూట్ ఉంది. రీబ్యాలెన్స్ చేసుకో యాన్యువల్లీ, లేకపోతే 2 years కి ఒకసారి పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకోవాలి. డెఫినెట్లీ మరింత ఎక్కువగా మనం ఎడ్యుకేట్ అవుతే బెటర్ గా మన నాలెడ్జ్ పెరిగిద్ది, ఆ బెటర్ బేసిస్ మీద మేనేజ్ చేసుకో. చాలా క్లియర్ గా మనం ఇక్కడ డైవర్సిఫికేషన్ జరిగింది. హోప్ఫుల్లీ డైవర్సిఫికేషన్ ఇంపార్టెన్స్ వీడియో చూడంగానే మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.